పవన్ కళ్యాణ్ గారు అనేక వాగ్దానాలు చేశారు. రాష్ట్రంలో మహిళకి ఏదన్నా అన్యాయం జరిగితే ముందు నిలబడతా అన్నారు. ప్రతి క్రైమ్ ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎంత మంది సుగాలి ప్రీతి ఎలాగైపోయింది. సుగాలి ప్రీతి పేరుతో సుగాలి ప్రీతికి న్యాయం జరిగినప్పుడు మరి ఎవరికి న్యాయం జరుగుతుంది? జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టిన ప్రయోజనం ఏంటి? మీరు పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టడానికి అదొక ఉదాహరణ. డిప్యూటీ సీఎం అయ్యారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 1 year అవుతుంది. కనీసం సుగాలి ప్రీతి అలాగే ఉంది. సొంతంగా నా సమస్య వల్లే తీసుకుని ప్రతి మహిళా సమస్య తీరుస్తానన్నారు. ప్రతి మహిళకి అండగా ఉంటా ఒక అన్నయ్యలాగా అంటారు. నిజంగా ఒక అండగా అన్నయ్యలాగా ఉంటున్నారా? ప్రతి సమస్యలోని పవన్ కళ్యాణ్ గారే ముందు ఉంటున్నారు. ఈ రోజు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఆయన పాల్గొన్న ఏమన్నా మహిళలకు న్యాయం చేసిన 4 ఉదాహరణ చెప్తారు. అంటే మీరు అలా రాష్ట్రంలో మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఎలా ఉంది? అధికారం రాకముందు ఎలా ఉంది? ప్రెసిడెంట్ అధికారంకి వచ్చారు, కూటమిలో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉన్నారు. గేమ్ చేంజర్గా మారారు పవన్ కళ్యాణ్. అప్పటికప్పుడు చూస్తే పార్టీ బలపడిందా బలహీనపడింది? బలపడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్థానంగా ఉన్న పార్టీ 21 స్థానాలకు వచ్చి రేపు ఇంకా ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా జనసేన పార్టీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇదివరకు అట్రాక్ట్ చేయగలుగుతుందా? అంటే తెలుగుదేశంతో పాటు మమ్మల్ని కూడా ఎన్నికల ముందు ఉన్నటువంటి స్పీడ్ జనసేన పార్టీలో జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఇప్పుడు ఎందుకని తగ్గిందంటారు ఆ ఫైర్? గతంలో వైసీపీ కొంటున్నప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే జనసేన వీర మహిళలు కానీ నాయకులు అక్కడ వాలిపోయేవాళ్ళు. పాప సుగాలి ప్రీతి పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ సమస్యని గతంలో ఆరోపణలు ఎదుర్కొంటే నాయకులే ఈ రోజున పార్టీ మారితే పునీతులు అయిపోతారా? అవునండి. ఇప్పుడు వినత కోట గారు ఉన్నారు, జానీ మాస్టర్ ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎవరి మీదైనా తప్పుడు ఎలిగేషన్స్ వస్తే వాళ్ళని ఖచ్చితంగా అలాంటి పరిస్థితి లేదంటారు? అలాంటి పరిస్థితి అయితే నాకు ఎక్కడ కనిపించదు. జనసేన బీజేపీ టీడీపీ అంతా హ్యాపీగా ఉన్నారు. కూటమి అంతా బాగానే ఉందంటే పార్టీ అన్న తర్వాత అనేక రకాల ఎలిగేషన్స్ అంటే పైకి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు అగ్రనాయకులు అయితే హ్యాపీగా ఉన్నారు. కింద గ్రౌండ్ లెవెల్లో వేస్తే ఆ పరిస్థితి లేదు. పార్టీలో అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్త ఎప్పటికీ జనసేన పార్టీలో ఉన్న క్యాడర్ మీరు సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా ఎప్పటికీ కళ్యాణ్ గారు ఏ పదవి లేనప్పుడు, ఏ పదవి మాకు ఇవ్వలేనప్పుడు, ఆయన 0లో ఉన్నప్పుడు మేము తోడను. ఈరోజు అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పేరుకే ఎమ్మెల్యేలు, కానీ పెత్తనం అంతా టీడీపీ వాళ్ళదే కదా. అధికారం చేపట్టిన దగ్గర నుంచి జనసేన గ్రాఫ్ పడిపోతుందని చెప్పి బయట ట్రోల్. అసలు ప్రజల్లో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు, కామన్ మ్యాన్ న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి జనసేన పార్టీ గురించి అడగండి. రోజు రోజుకి అంటే ఏడాది కాలంలోనే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకత వచ్చింది అనేది వైసీపీ చెప్పింది. నిజంగా వ్యతిరేకత వచ్చిందా పార్టీలో? ఇప్పుడు ప్రజలకి ఏవో కావాలి, కోట్లు కావాలి. ప్రతి ఓడికి 50, 60, 70 కోట్లు కావాలి. అవి ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? వ్యతిరేకత అంటే ఏముందండి? మాకు అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, అవి కావాలని అడుగుతారు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ నాయకురాలు, పశ్చిమ గోదావరి జిల్లా వీర మహిళ అధ్యక్షురాలు నిమ్మల మౌనిక మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంకి వచ్చి దాదాపు 1 year అవుతుంది. 1 year కాలంలో పరిపాలన ఎలా ఉంది? గతంలో వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ కూటమి వచ్చిన తర్వాత ఎలా ఉంది? అప్పటికిప్పుడు చూస్తే మార్పు ఎలా ఉంది? మనకంటే కూడా ప్రజలకి బాగా తెలుస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు బాగా అయితే ప్రభుత్వం యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నారనే మనం చెప్పుకోవచ్చండి. మేడం గతంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా విధ్వంసం అని చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళకి అధికారం పరిపాలించడం చేతగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వైసీపీ చెప్పింది. దాంతో భాగంగా మాజీ మంత్రి రోజా గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు ఒక మహిళకి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 151 స్థానాల్లో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో సడన్ గా 11 స్థానాలకు అయిందంటే ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత లేకుండానే, వారి యొక్క పరిపాలనలో వ్యతిరేకత లేకుండానే మరీ అంత ఆ స్థానానికి మరి దిగజారుతుంది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు గతానికి కూడా పోలిసి ఎలాంటి మార్పులు వచ్చింది?
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూటమిలో అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ గారు అనేక వాగ్దానాలు చేశారు. రాష్ట్రంలో మహిళకి ఏదన్నా అన్యాయం జరిగితే ముందు నిలబడతా అన్నారు. సుగాలి ప్రీతి అలాగైపోయింది. సుగాలి ప్రీతి పేరుతో పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టడానికి అదొక ఉదాహరణ. డిప్యూటీ సీఎం అయ్యారు, 1 year అవుతుంది, కనీసం సుగాలి ప్రీతి అలాగే ఉంది. అంటే గతంలో జరిగిన విషయాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఆయన తీరుస్తాను స్వతహాగా అని అన్నారు. సొంతంగా నా సమస్య వల్లే తీసుకుని ప్రతి మహిళా సమస్య తీరుస్తాను అన్నారు. అధికారంలోకి వచ్చి 1 year అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉన్న 5 సంవత్సరాల లోపు ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏదైనా ఇబ్బంది ఏదైనా అయినప్పటికీ కూడా తీరుస్తానని చెప్పారు. అదే విధంగా ఖచ్చితంగా కూడా కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకంతోనే మేమంతా కూడా ఉన్నాం. అంటే ప్రతి మహిళకి అండగా ఉంటా ఒక అన్నయ్యలాగా అంటున్నారు. నిజంగా ఒక అండగా అన్నయ్యలాగా ఉంటున్నారా? ప్రతి వైసీపీ పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అంటున్నారు? అయ్యయ్యో, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రశ్నిస్తాన నాయకుడు ఏమైపోయాడు? మీరు అలా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పి అనేది వైసీపీ పదే చెప్తారు. ప్రతి సమస్యలోని పవన్ కళ్యాణ్ గారే ముందు ఉంటున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి నిలబడుతున్నారు. అక్కడ ఆర్థిక సహాయం కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి డొనేషన్లు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రత్యేకంగా అందుతుంది. ప్రత్యేకంగా ఆయన లేకపోయినప్పటికీ పరోక్షంగా కూడా పార్టీ కార్యకర్తలతో, అదే విధంగా నాయకులతో, ఎమ్మెల్యేలతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకంగా కమిటీలు నిర్వహించి మరి ఆయన పరిపాలన అనేది కొనసాగిస్తున్నారని ప్రజలు మరొకసారి తెలుసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యక్షంగా ఆయన పాల్గొన్న ఏమన్నా మహిళలకు న్యాయం చేసిన 4 ఉదాహరణ చెప్తారు. అంటే మీరు అలా రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నాయి, అక్రమ మహిళల మీద దాడులు, అత్యాచారాలు, రేపులు జరుగుతున్నాయి, కనీసం స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అనేది వైసీపీలు చెప్తారు. అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామలా గాని, రోజా గారు గాని వీళ్ళంతా ప్రశ్నించేది ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? గతంలోకి ఇప్పటికీ అత్యాచారాలు తగ్గినాయా లేదంటారు మీరు? గతంలోకి ఇప్పటికి పోలిస్తే మహిళల మీద దాడులు తగ్గినాయి కదండి. మరి నిత్యకృత్యం జరుగుతుందని వైసీపీ చెప్తుందండి. చూపించమనండి, రమ్మానండి, డిబేట్ లో పాల్గొమానండి. గతంలో చూసుకున్నట్టు ఎన్నో అరాచకాలు. ఇప్పుడైతే ప్రస్తుతం మరి ఏ విధంగా అయితే తగ్గిని, ప్రభుత్వం ఎంతైతే ఎఫెక్ట్ ఎంతైతే ముందు చూపుగా ఉంటుంది అనేది దానికి తగ్గటువంటి డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా రైబావుళ్ళు మరి ప్రభుత్వం ఆదుకుంటుంది, అండగా ఉంటుందని నేనైతే తెలియజేస్తున్నాను. మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఎలా ఉంది? అధికారం రాకముందు ఎలా ఉంది? ఇప్పుడు ప్రెసిడెంట్ అధికారంకి వచ్చారు, కూటమిలో 1 of the person గా ఉన్నారు, గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్. అప్పటికిప్పుడు చూస్తే పార్టీ బలపడిందా, బలహీనపడిందా? బలపడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్థానంగా ఉన్న పార్టీ 21 స్థానాలకు వచ్చి రేపు ఇంకా ముందుకు వెళ్తుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే పార్టీ ఎదుగుదల అలా అంచెలుగా ముందుకెళ్తుందని మనం చెప్పుకోవాలండి. ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా జనసేన పార్టీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అట్రాక్ట్ చేయగలుగుతుందా? ఇదివరకు మా నాయకులం గానీ, మహిళలం గానీ, లేదంటే కార్యకర్తలు గానీ ప్రజల్లోకి వెళ్తే పార్టీ నుంచి వచ్చారు అని ఆ సందర్భంలో అంతవరకు అంటే ప్రతిపక్ష నేతలుగానే మమ్మల్ని చూసేవారు. ఇప్పుడు అధికార పక్షంలో మేము చేయగలం, ఏ సమస్య అయినప్పటికీ మేము వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు అంటే తెలుగుదేశంతో పాటు మమ్మల్ని కూడా సమపాసంగా చూస్తున్నారు. మేము ఏ సమస్య అయినా సరే జనసేన పార్టీ వాళ్ళు, సమస్య ఎక్కడ ఉన్నా సరే జనసేన పార్టీ గుర్తొస్తుంది, జనసేన పార్టీ వాళ్ళు చేస్తారు అనేటువంటి విషయంలోనే ప్రజలు ముందు చూపుతున్నారు. ఎన్నికల ముందు ఉన్నటువంటి స్పీడ్ జనసేన పార్టీలో ఇప్పుడు ఎందుకని తగ్గిందంటారు? ఆ ఫైర్ గతంలో వైసీపీ కొంటున్నప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే జనసేన వీర మహిళలు కానీ నాయకులు అక్కడ వాలిపోయేవాళ్ళు, అక్కడ ఉండిపోయేవాళ్ళు. నా పర్సనల్ గా నేను అనుకునేది ఏంటంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి రెండింటికి కొంచెం డిఫరెన్స్ అని ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ సమస్యని రెక్టిఫై చేసి దాన్ని తీర్చే విధంగా ఉండాలండి. రెక్టిఫై చేయాలంటే ఆ సమస్య ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఇష్యూని క్లియర్ చేసేటువంటి విధానంలో ముందుకెళ్తుంది. సో దానికి టైం పడుతుంది అనేది నా ఒపీనియన్ అండి. 2024 ముందు ఏదైతే వైసీపీ పార్టీలో మిగతా పార్టీలు ఉన్నారో గతంలో వీళ్ళందరూ కూడా అనేకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు నాయకులు. ఇప్పుడు అదే నాయకులంతా కలిసి ఈరోజు జనసేన పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారు, జనసేన పార్టీలో చేరారు. అట్లాంటి పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ కేరా పడ్డాగా మరి ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు? అది అసలు అలాంటి విషయం అయితే లేదండి. తప్పు చేస్తే ఎలాంటి వ్యక్తులైనా సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఆరోపణలు ఎదుర్కొంటే నాయకులే ఈ రోజున పార్టీ మారితే పునీతులైపోతారా? అవునండి. ఇప్పుడు వినుత కోట గారు ఉన్నారు, జానీ మాస్టర్ ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎవరి మీదైనా తప్పుడు ఎలిగేషన్స్ వస్తే వాళ్ళని ఖచ్చితంగా పార్టీ సస్పెండ్ చేస్తుంది. పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా అలర్ట్ గానే ఉన్నారని నేను చెప్తున్నానండి. అంటే అనేది గతంలో వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీకి వచ్చారు. జనసేనలోకి అయితే ఎక్కువ మొత్తంలో రాలేదంటే ఇప్పుడు నేర చరిత్ర రాజకీయాల్లో సహజం అంటారు, కానీ అటువంటి రాజకీయాల్లో మనం ఉన్నప్పటికీ కూడా నేర చరిత్ర లేని వాళ్ళనే మాక్సిమం కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు పార్టీలోకి అనేది నా ఉద్దేశం అండి. అంటే అలాంటి పరిస్థితి లేదంటారు? అలాంటి పరిస్థితి అయితే నాకు ఎక్కడ కనిపించలేదు క్లియర్ కట్ గా.
ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ అంతా హ్యాపీగా ఉన్నారు కూటమి. కూటమి అంతా బాగానే ఉందండి. పార్టీ అన్న తర్వాత అనేక రకాల ఎలిగేషన్స్ వస్తుంటే ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తుంటే దానికి సమాధానాలు చెప్తా వస్తారు. మీకు తెలియదే ఉంది, రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు, సంగతులు అలాంటివి వస్తూనే ఉంటాయి. దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు, వాటి తగ్గ సూచనలు, సలహాలతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు అనేటువంటిది నా ఉద్దేశం. అంటే పైకి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు అగ్రనాయకులు అయితే హ్యాపీగా ఉన్నారు. కింద గ్రౌండ్ లెవెల్లో ఇస్తే ఆ పరిస్థితి లేదు. గ్రౌండ్ లెవెల్ అంటే ఆధిపత్యం ఇప్పుడు జనసేన పార్టీ ఉంటే నాయకులు, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉన్నారు. పెత్తనం ఎవరిదండి? ఏ పార్టీలో అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్త ఎప్పటికీ నలిగిపోతూనే ఉంటారండి. అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, లేదంటే వైసీపీ పార్టీ అయినప్పటికీ కూడా గతంలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు, ఎంపీలు బాగానే ఉన్నారు. అప్పుడు కార్యకర్తలే నలిగిపోయారు. ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు నేను పర్సనల్ గా చూస్తే వాళ్ళు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసి వాళ్ళ ఫ్యామిలీలు అవి డిస్టర్బెన్స్ చేసి తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీ ఒకరి మీద ఒకళ్ళు అంటాం, ఇలాగా ఒకరికొకళ్ళు ఇరుపక్షాలు కొట్లాట్లు ఎప్పుడు కార్యకర్తల మధ్యలోనే జరుగుతుంది తప్ప నాయకులు ఎప్పుడు కూడా సేఫ్ గానే ఉంటారు, సెక్యూర్ గానే ఉంటారు. ఇది నా ఒపీనియన్. అంటే పార్టీలో గతంలో పార్టీ అంతా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన ఉన్నారు. అధికారం చేపట్టాక కూడా కింద కేడను పట్టించుకోవట్లేదని ఒక ఆరోపణ ఉంది. మీ పరిస్థితి ఏంటి? మీ జిల్లాలో చూస్తే మీరు ఒక వీర మహిళగా ఉన్నారు. చాలా మంది వీర మహిళలు చాలా పార్టీ కోసం త్యాగం చేశారు, ఖర్చు పెట్టుకున్నారు, జాబులు కూడా మానేసి వచ్చి వర్క్ చేశారు. అధికారం వచ్చి దాదాపు సంవత్సరాలు అవుతుంది. అటువంటి వారికి ఏమన్నా పార్టీ ఏమన్నా గుర్తించి గుర్తింపు ఏదన్నా నామినేట్ పదవి కానీ ఏదన్నా గుర్తించిందా? ఖచ్చితంగా పార్టీ గుర్తించుకుంటూ వస్తుంది. ఇప్పుడు జనసేన పార్టీలోనే చూస్తే ప్రతి ఒక్కరికి అంటే టైం పడుతుంది. సంవత్సరం అయింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి నిర్ణయాలు సేకరించి మనకి ఎంతవరకు వాళ్ళు ఇస్తున్నారు, ఎన్ని పదవులు అయితే మనకి సపరేట్ చేశారు దాంట్లోనే సర్దుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మిగతా ఏ పార్టీ అయినా అధికారం చేపట్టేటప్పటికి కొంచెం ఇబ్బందులు అయ్యి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులోని ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టడం మూలంగా కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే పడిందని నేను అంటాను. ఆ ఒత్తిడి మూలంగా కొంచెం కార్యకర్తలు నలగటం అది ఏ రాజకీయ పార్టీలో అయినా సహజం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉన్న వ్యక్తులం కాబట్టి ఇది జరుగుతుంది, మా నాయకుడు ఆలోచిస్తాడు, మా గురించి మాకు న్యాయం చేస్తాడు అనేటువంటిది మన ఇంట్లో మన కుటుంబ పెద్దలు ఎలా అయితే ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో అలాగే మన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి ఉండాలి అనేది నా ఒపీనియన్. జనసేన పార్టీలో ఉన్న కేడర్ మీరు సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా? ఎప్పటికీ కళ్యాణ్ గారు ఏ పదవి లేనప్పుడు, ఏ పదవి మాకు ఇవ్వలేనప్పుడు, ఆయన 0లో ఉన్నప్పుడు మేము తోడున్నాం. ఈ రోజు 21 స్థానాల్లో ఆయన బ్రహ్మాండంగా ఉంటాయి. డిప్యూటీ సీఎం స్థానాల్లో అంత పెద్ద హోదాలో ఉంటే మాకు సంతోషం కాకపోతే ఇంకేంటండి? అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పేరుకే ఎమ్మెల్యేలు కానీ పెత్తనం అంతా టీడీపీ వాళ్ళదే కదా. అలా అన్ని చోట్ల కూడా పెత్తనం అయినప్పుడు ప్రజాసేవ చేయడానికి మేము ఉన్నామండి. ప్రజాసేవ చేయడానికి మా అధిష్టానం ఉంది, మా నాయకుడు ఉన్నాడు, అధికారులతో పని చేయించడానికి ఇంకా పేరు ఇంకేముందండి? అంటే పేరుకే ఎమ్మెల్యే కదా. అలా అంటారు మీరు. కానీ తెలుగుదేశం అయినప్పటికీ ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా కొంచెం తెలుగుదేశం పార్టీ కొంచెం బలమైన పార్టీ కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే 100% జనసేన పార్టీ మీద పడుతుంది. కానీ ఎప్పటికప్పుడు మేము అధిష్టానంతో మాట్లాడుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ ఫోన్లు చేసుకుంటూ ఈ చిన్న డిస్టర్బెన్స్ ప్రతి నియోజకవర్గాల్లోనే ఉంటది. మీకున్న ఎమ్మెల్యేలు దాదాపు మెజారిటీ ఆరోపణలు వచ్చేది అదే. పేరుకే మేము ఎమ్మెల్యేలు కానీ పెత్తనం మా దగ్గర ఏమీ లేదు, కనీసం మాకు అధికారులు కూడా మాట వినట్లేదనే పరిస్థితి ఉంది. ఉదాహరణ చూస్తే పోలవరం, చిరి బాలరాజు గారు, నరసాపురం, విశాఖపట్నం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే జనసేన పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యే పరిస్థితి అని చెప్తారు. మా నియోజకవర్గం వస్తే మా ఎమ్మెల్యే గారు ఏ పనైనా సరే అధికారులతో చేయిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు అయితే బ్రహ్మాండంగా తీరుస్తున్నారు. ఆ విషయంలో అయితే అసలు ఇబ్బంది ఏం లేదు. నియోజకవర్గం మీ ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు కూడా వచ్చినాయి. అవినీతి సామ్రాట్ అని చెప్పి మీడియాలో పలు కథనాలు వచ్చినాయి. కనీసం స్పందన లేదు. నిజంగా అవినీతి జరుగుతుందంటారా? అవినీతి జరిగితే ఈ రోజు కాకపోతే రేపటికైనా ఎప్పటికైనా బయటపడుతుంది. ఆ విషయం గురించి అనట్లేదు కానండి. నిజంగా ఆయన ప్రజాసేవ చేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. నేను దగ్గరుండి చూసిన వ్యక్తిని కాబట్టి ఆయన్ని సమర్థించడం అనే విషయం కాదు కానండి. ఆయన అయితే వ్యక్తిగతంగా మాత్రం మనిషి నెంబర్ 1 అండి ధర్మరాజు గారు. ఎటువంటి సందర్భంలో ఎటువంటి సమయంలో వెళ్ళినా సరే ప్రజలు ఏ సమస్య అనేటప్పటికి వెంటనే స్పందించి తీర్చేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద అంటే కొంతమంది ప్రతిపక్షాలు విపక్షాలు వాళ్ళు ఓర్చుకోలేక మా ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి మెజారిటీ కూడా 45,000 మెజారిటీ, ఆ మెజారిటీని ఓర్చుకోలేక ఇటువంటి నీచపు దుష్ప్రచారాలు చేస్తున్నారని నా ఉద్దేశం. జనసేన పార్టీ బలం ఎలా ఉంది ఏలూరు జిల్లాలో కానీ మీ కాన్స్టిట్యున్సీలో చూస్తే?
రోజు రోజుకి జనసేన పార్టీ అనేది పుంజుకునేటువంటి పార్టీనండి. గతంలో 11 సంవత్సరాల మట్టి మనం చూస్తున్నాం, అంచులుగానే ఎదుగుతుంది. అది రేపు మళ్ళీ వచ్చే 2029కి ఇంకా బలం పుంజుకుంటుంది. రోజు రోజుకి ఎక్కుతుంది తప్ప ఏ రోజు ఏమెట్టి దిగినట్టు నాకైతే ఎక్కడా అధికారం చేపట్టిన కనిపించలా. దగ్గర నుంచి జనసేన గ్రాఫ్ పడిపోతుందని చెప్పి బయట ట్రోల్ అసలు ప్రజల్లో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు, కామన్ మ్యాన్ న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి జనసేన పార్టీ గురించి అడగండి. రోజు రోజుకి మెట్టెక్కుతూనే వెళ్తుంది, కానీ ఏ రోజు దిగింది బ్యాక్ స్టెప్ అసలు నాకైతే అనిపించలేదు. అంటే మీ ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా, అవినీతి సామ్రాట్ అని చెప్పి పలు మీడియా కథనాలు ఆరోపణలు వస్తున్నాయి. కనీసం దాని మీద ఇప్పుడు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు అవినీతి ఏం చెప్తారు? అంటున్నారు, నిజంగా చెప్తారు మీరు. ఒక మీడియాలు కాన్స్టిట్యున్సీగా ఉన్నారు, చూపిస్తున్నాయి. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా మీ పార్టీ సంబంధించి ఉన్నారు, ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు నిజంగానే ఆయన చేశారు అనుకోండి, నిజంగానే చేశారు, రమ్మని డిబేట్ లో సొంతంగా నేనే పాల్గొంటాను. స్పందించి మాట్లాడాలి కదా, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ ఏ సందర్భంలో ఆయన ఎక్కడ అవినీతి చేసింది, ఎక్కడ ఆయన చేజార్చి తీసుకున్నారో, ఎక్కడ ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారో. ఈరోజు కమిషన్లు అని కానీ ఇంకొకటి అని కానీ సంథింగ్ వస్తున్నాయి. రమ్మానండి డిబేట్ లో స్వయంగా నేనే పాల్గొంటాను, ఎక్కడ అవినీతి చేశారని. ఈ రోజు ఆయన చిన్న తిరుపతి కాలినడక నడిచినటువంటి భక్తులకు కానివ్వండి, ఆయన ఎన్నో నిత్యాన్నదానం చేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద మనం తప్పుడు ఆరోపణలు చేయడం అనేది ముమ్మాటికి తప్పని నేను హెచ్చరిస్తున్నాను. గుంటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉంది? జనసేన పార్టీ గతంలోకి ఇప్పటికి గ్రాఫ్ అయితే పెరిగింది, కానీ కార్యకర్తల్లో అయితే మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి సంఘటన ఏమందంటే గుర్తించట్లేదు. అది ఉన్న ఫ్యాక్ట్ అది. కానీ ఏ రోజుకైనప్పటికీ మా ఎమ్మెల్యే గారు అందరి ఉద్దేశాలు మొన్నటి రోజుల్లో కూడా మా ఉద్దేశాలు స్వయంగా స్వీకరించి ఎలా అయితే బాగుంటుంది, ముందుకు ఎలా వెళ్దాం, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మనం పొందాలి, స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అయితే ముందుకు నడుస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు సామాన్యమైన వ్యక్తుల్ని అసెంబ్లీకి తీసుకెళ్తా ఉన్నారు, లబ్బర్ చెప్పులతో ఉన్న వ్యక్తుల్ని అసెంబ్లీలో కూర్చోబెడుతున్నారు. నిజంగా ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఆ పరిస్థితి నిజంగా జరిగిందంటారా? అతి సామాన్య వ్యక్తులని అసెంబ్లీకి తీసుకెళ్లారా పవన్ కళ్యాణ్ గారు? సామాన్య వ్యక్తులు అంటే రాజకీయాలు ఇంతకు ముందు తెలియనటువంటి వ్యక్తులు, నేర చరిత్ర లబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తిని అసెంబ్లీ అది కరెక్ట్. ఇప్పుడు ఎంతంత మాత్రంగా లక్షల వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు, 21 సీట్లలో అవినీతి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు, నేరస్తులు అయితే అసలు కాదు, రౌడీ షీట్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు. ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిపాలించేటువంటి వ్యక్తులనే ఈరోజు ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టారని నేను చెప్తానండి. 21 స్థానాల్లో వ్యక్తుల గురించి నేను అడుగుతా. అదే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల్లో నేర చరిత్ర లేనోడు ఎవడైనా ఉన్నాడా? మీ పార్టీలో లేరు. జనసేన పార్టీలో మా అధిష్టాన నాయకుడి దగ్గర నుంచి చిన్నపాటి కార్యకర్త వరకు కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి అవినీతి మచ్చ అనేది లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఆశించే కదండి పార్టీలోకి, రాజకీయాల్లోకి వచ్చేది. జనసేన పార్టీలోకి స్వచ్ఛమైన సేవ చేసేవాళ్ళు కావాలి. మా పార్టీలో అవినీతి, దోపిడీ, దోచుకోవడం కుదరదు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. అవినీతి రహిత పార్టీ జనసేన పార్టీ. దోచుకోవడం కుదరదన్నప్పుడు గత 2 రోజుల క్రితం నుంచి ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా గారిని, కర్ణాటక రాంబాబు గారిని ఆడియో ట్రోల్. 100 కోట్లు ఇప్పటికే 100 కోట్లు సంపాదించాడు మన ఎమ్మెల్యే అని చెప్పి అంటారు. మీ పార్టీ ఎమ్మెల్యే నిజంగా 100 కోట్లు సంపాదించారా? ఏడాదిలో 100 కోట్లు సంపాదించారా? ఎలా అవుతుందండి అసలు? మీరు అసలు ఎలా అవుతుంది? ఆరోపణలు ఇప్పుడు నేను అంటాను. ఒక మాజీ మంత్రి, ఒక నాయకుడు మాట్లాడినటువంటి ఆడియో సంభాషణ మీడియాలో ట్రోల్. ఇప్పుడు నేను అలాగొద్దాను స్వయంగా. మీ దగ్గర ఏంటంటే S4 మీడియాలో చేస్తున్నారు, మీకేనండి 100 కోట్లు, మీకేనండి సూటు పూట వేసుకొచ్చారు, నేను చెప్పగలుగుతాను. సాలరీస్ పనిచేస్తారు. అదేనండి, తెలియదు కదా. రాజకీయాలనేటప్పటికీ ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వేరు, మాలాంటి ఎంప్లాయీ వేరు కాదు. రాజకీయాలు అనేటప్పటికీ ఈ 100 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, 1,00,000 కోట్లు ఉంది అని చెప్తారు. వాస్తవాలు వచ్చేటప్పటికి ఏం జరగవు కదండి. వాస్తవాలు వచ్చినప్పటికి ఏం జరిగింది ఏంటనే సరే ఇప్పుడు డిబేట్ లో పాల్గొమాలనే స్వయంగా నేనే చెప్పగలుగుతాను ఎవరి చరిత్ర ఏంటనేది. దీని మీద పార్టీ ఎలా స్పందించింది ఈ ఆడియో ట్రోల్ మీద? పార్టీ స్పందించడానికి ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కళ్యాణ్ గారు వచ్చి లేదంటే నాయకులు 100 కోట్ల ఆరోపణ అంటే మీకు చిన్న విషయం అంటారా? చిన్న విషయం అనేది కాదు, ప్రూఫ్స్. మళ్ళా మాట్లాడేది కూడా ఒక మాజీ మంత్రి కేడీసీసీ చైర్మన్ చేశాడు ఆయన కూడా. వాళ్ళిద్దరి మధ్య అయినటువంటి ఫోన్ కాల్, అది ఆడియో పెద్ద వైరల్ అయింది. అది పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా వచ్చింది. 100 కోట్లు సంపాదించండి కదా ఏడాదిలో అని చెప్పి అన్నారు. అంటే ఏడాదికి 100 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 500 కోట్లు సంపాదిస్తారా ఒక ఎమ్మెల్యే? ప్రూఫ్ ఉందంటారా? అది మీ పార్టీ అడగలేదు. మాజీ మంత్రి ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో నేను ఫోన్ చేసి ఇదని చెప్తాను, అది ఆడియో లాక్ అవుతుంది, విత్ ట్రోల్ చేసేస్తారు. అది కాదు కదా, సాక్ష్యాలతో నిరూపించాలి కదండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ పంపించమని దాని మీద మీ పార్టీ యాక్షన్ తీసుకుందా అంటున్నాను. ఖచ్చితంగా అది వాస్తవం.
అని తెలిస్తే, వాస్తవం తెలిస్తే దాని పక్కన మాట్లాడగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ఎందుకు అంత 100 కోట్ల ఆరోపణ అంటే చిన్న విషయం ఏం కాదు, పెద్ద విషయం. దాని వెనకాల ఎవరు బడా నాయకులు ఉన్నారనేది కూడా పార్టీ ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? అదైతే కన్ఫ్యూజన్ అయినటువంటి విషయం. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఒక అంశం మీద తీసుకొచ్చారు. అంబేద్కర్ గారి రాజకీయం ప్రజాస్వామ్యంలో అవినీతి లేకుండా, మచ్చ లేకుండా రాజకీయాలు ముందుకు నడవాలి అంటారు. అది 100% నడుస్తుంది అనేది లేదు. ఎందుకంటే గతం నుంచి చూసుకున్నప్పుడు అయితే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఇప్పుడు మనం మార్చేయాలి, ఈ ఒక్క సంవత్సరంన్నరలో వచ్చి కళ్యాణ్ గారు మార్చేయాలి, డిప్యూటీ సీఎం గారు మార్చేయాలంటే అది అవ్వేది కాదండి. పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, నారా లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుందా? దానికి నేను చెప్పలేను. అంటే 100% వైసీపీ అనేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనేది, ఎవరైతే వైసీపీలో ప్రధాన నాయకులు ఉన్న వారి మీద అక్రమ కేసులు పెడతారు అనేది దానికి ఉదాహరణ ఈ రెడ్ బుక్ అంటారు. ఇప్పుడు కాదంటారా? లోకేష్ గారు ఏ విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారంటేనండి, ఎవరికి ఇప్పుడు మహిళలకి, ఇప్పుడు నేను వచ్చానండి స్వచ్ఛంగా రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఇబ్బంది జరుగుతుంది, నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడ్ బుక్ అనేది ప్రవేశపెట్టాను అన్నారు. అంతేగాని అరాచకాలని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేయడాలని ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు ఏమి ఆ రెడ్ బుక్ లో లేవు. ఇంకా దానికి మీరు అనేదానికి ఇంకేముందని సంబంధం. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అని అంటే అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపల పెడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చెప్పింది. అసలు నిజంగా రెడ్ బుక్ పాలనే మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కొనసాగుతుంది అని మనం అనుకుంటే 151 మంది ఎక్కడ ఉండాలండి ఈ రోజు? మీరు చెప్పండి, 151 మంది ఎక్కడ ఉండాలి? కేసులు ఉన్నాయి, కేసులు రన్ ఉన్నాయి, బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. వాళ్ళు చేసినటువంటి గతంలో అవినీతి తవ్వుకుంటే అంచెంచుల కింద ఉంది. అది మన మాటలో చెప్పుకోలేనటువంటి విషయం. రోజాయే ఈ రోజు జైల్లో ఉండాలి. చేసినటువంటి టీటీడీ టికెట్ల విషయంలో కానీ లేదంటే టూరిజం అడ్డం పెట్టుకుని కానీ. మరి ఇప్పటికి దాని మీద గవర్నమెంట్ మీరే ఉన్నారు కదండి, కూటమి ప్రభుత్వం ఉంది కదా, దాని మీద ఎంక్వైరీ చేసి అదే పర్సన్ జైలు పెట్టారు. ఎంక్వైరీ ఆల్రెడీ వేస్తున్నారు కదా, నడుస్తుంది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టి మేమేదో రెడ్ బుక్ అనే దాన్ని ప్రవేశపెట్టి అక్రమంగా మేము కేసులు పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తాం అనేటువంటి విషయంలో చెప్పారు. అదైతే వాస్తవంగా ఎక్కడ జరగట్లేదండి. తప్పు చేసినటువంటి వ్యక్తులకు అంటే లోకేష్ గారు ఏ విధంగా ఆలోచించారంటే, కార్యకర్తలకు సేఫ్టీ, మాకు మేము బయటకు వచ్చి చేస్తున్నాం, రేపొద్దున ఇంకో నలుగురు రావాలి, యువత కానీ లేదంటే పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లోకి నిస్వార్థంగా వచ్చి పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, రెడ్ బుక్ అనే దాన్ని ఒకటి ప్రవేశపెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ముమ్మాటికి తప్పు అనేది నా ఉద్దేశం అండి. రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేదు, ఇంకా కామన్ ఉమెన్కి ఉంటుందని నేను ఎలా అడుగుతాను? నేను అయితే చెప్పలేను. రాష్ట్రం పరిపాలన మారింది ఓకే, కానీ దాన్ని వ్యవస్థని మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుందని చెప్పగలుగుతాం. అంటే మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి అంటారు, అత్యాచారాలు, రేపులు, ఏం చెప్తారు దాని గురించి? పెరిగిపోయినాయి అంటే సొసైటీ మొత్తం అంతా చేంజ్ అయింది, మనుషులు, వ్యక్తిత్వాలు, భావాలు అన్నీ మారాయి. దీనికి అంటే జరుగుతున్నటువంటి విధ్వంసాలకి రాజకీయాలకి సంబంధం లేదని నేను అంటాను. డిపార్ట్మెంటు, వ్యవస్థ అన్నీ మారాలి, మనుషులు మారాలి. ఆంధ్రప్రదేశ్ మహిళలకి రక్షణ ఉందా, స్వతంత్రం ఉందా, రక్షణ ఉందా? ఒక మహిళ బయటకు వెళ్తే సేఫ్టీగా ఇంటికి వస్తా నమ్మకం ఉందా? 100% లేదండి. మరి కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకి భద్రత కల్పిస్తున్నారు, ఎక్కడ ఈ హామీ? ఎక్కడ అంటే ఏం చెప్తారు అది ఒక మహిళగా? ప్రభుత్వాలు చేయాల్సినవి ప్రభుత్వాలు ఎప్పటికీ చేస్తాయి. ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించండి అని ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. సో మనం ప్రజలుగా, మహిళలంగా మనం కూడా మన వంతుగా మనం ఇబ్బందులు లేకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం కూడా ఉండాలనేది నా ఒపీనియన్ అండి. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో? లాండ్ అయితే గతంలోకి ఇప్పటికి చాలా వరకు మెరుగైందని చెప్పగలుగుతాను. గతంలో అరాచకాలు అసలు ఎంత ఇబ్బంది పడిపోయేది. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించేవాడు, ఎవడైనా ముందుకు వచ్చి ప్రశ్నించాడంటే రేపన్న రోజు వాడు జైల్లో ఉండేవాడు, అడుగుతానికి కూడా ఉండేది కాదు గతంలో అయితే. కానీ ఇప్పటికైతే ఎవరైనా ఇబ్బందులు కానీ లేదంటే ఇంకొకటి కానీ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు, కనీసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్పుకోగలుగుతున్నారు. గతంలో పోలీస్ స్టేషన్కి వస్తే ఆడ ఫోటో తీయటం లేదంటే ఆడ ఆధార్ కార్డు, ఆడ నెంబర్ తీయటం, వెంటనే లాగప్లో వేస్తాం. ఏంటి ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వాన్ని. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, ఇబ్బందులు చెప్తున్నారు, పోలీసులు వెళ్తున్నారు,
అంటే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్టు లా అండ్ ఆర్డర్ మెరుగుపరిచినట్టే కదా మెరుగైంది అనేది నా ఉద్దేశం. గత 5 ఏళ్ల కాలంలో మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఏమైనా కేసులు నమోదు చేశారా? 0. మరి మీరే చెప్తున్నారు గతంలో ఇట్లా ప్రశ్నిస్తే కేసులు పెట్టారని చెప్పి. ప్రశ్నిస్తే పెట్టారని అంటున్నాను కానీ నా వరకు అయితే రాలా. మీరేం ప్రశ్నించలేదా? నేనైతే చాలా ప్రశ్నించాను. అంటే ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసాం. అంటే నేను ఎలా మాట్లాడతానంటే ఇప్పుడు ఏదైనా ఉందంటే కాన్సెప్ట్ బేస్డ్, వ్యక్తిగతాల జోలికైతే నేను పోలా. ఎవరైనా అది కేసు అది. వ్యక్తిగతాల జోలికైతే నేను పోలేదు. 0 కేసుల వరకు అయితే 0. మరి మా నియోజకవర్గంలో చూసినట్లయితే మాకు అంటే అవతల వైసీపీ పార్టీ వాళ్ళు మాకు అందరికీ ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్పు, ఎమ్మెల్యేలు తప్పు ఉందని కూడా నేను అన్నాను. 151 మందిలో 151 మంది అవినీతి పరులు ఉన్నారని కూడా నేను చెప్పను. అక్కడక్కడ మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంచి చెడు 2 ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మా నియోజకవర్గం వచ్చేసరికి అంతంతంగా ఆ కేసులు, గొడవలు, కొట్లాట్లు ఇటువంటి వాతావరణం అయితే నేను ఎప్పుడు చూడలా గతంలో. నియోజకవర్గం వరకే, జిల్లా నుంచి రాష్ట్రం వరకు అయితే అది అతలా కొత్తలు. మేడం, ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తుంది, దాదాపు 1.5 ఏడాది అవుతుంది. సూపర్ 6 అమలు మీ అభిప్రాయం ఏంటి? గతంలో మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి కానీ ఇంకొకటి కానీ సంవత్సరం వరకు కూడా అమలు చేయాల. అది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎలా అయితే బ్రహ్మాండంగా చేసిందో, చెప్పినట్లుగానే 3,000 నుంచి 4,000 చేసింది. దాని అది ఆ 4,000 చేయటం అనే దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పడిందని నేను చెప్పగలుగుతాను. దాని తర్వాత ఉపాధ్యాయులకు ఇప్పుడు తల్లికి వందనం ఏదైతే ప్రవేశపెట్టారో దానికి కూడా ప్రతి 13,000 ప్రతి ఒక్క తల్లికి, ప్రతి మహిళకి కూడా పడినాయి అని చెప్పేసి అందరూ సంతోషంగానే ఉన్నారు. అలాగే రేపు ఆగస్టులో కూడా బస్సు, దాని తర్వాత ఇలా ఫ్రీ బస్సు, అలా కాన్సెప్ట్ వాళ్ళ ప్రభుత్వం ఉన్న డబ్బునే సమకూర్చుకుంటూ సంక్షేమ పథకాలని, అలానే అభివృద్ధిని, అమరావతిని, పోలవరాన్ని ఇలా అన్ని ఒకటే చేతుల మీద చేసుకుంటూ వస్తుంది. కాబట్టి సమయం పడుతుంది, ఎవరు కంగారు పడద్దని నేను తెలియజేస్తున్నాను. పేరుకే సూపర్ 6 పథకాల పేరుతో మీ ఇంటి లెంత్ ఎక్కువగా ఉంది, మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి పథకాలు కట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. నిజంగా పరిస్థితి అలా ఎందుకు? గతంలో ప్రవేశపెట్టిందే ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రావాలి అంటే గవర్నమెంట్ మీద ఎంతో కొంత ఒత్తిడి పడుతుంది ఇప్పటికే. అది అందరికి ఇచ్చుకుంటూ పోతే చూడాలి కదండి, ఏది మంచి ఏది చెడు, ఎవరికి అర్హులు అనర్హులు. ఏ విషయంలో అయినా, ఏ ప్రభుత్వం స్కీమ్లో అయినా సరే అర్హులు అనర్హులు అని 2 ఉంటాయి. ఆ రెండింటిని చూసుకునే కదా మరి ముందుకెళ్లాల్సింది. మేడం, ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో జనసేన పార్టీ మీద కొన్ని నెగిటివ్ ట్రోల్స్ జరుగుతుంది, దాని మీద ఎలా స్పందిస్తారు? నెగిటివిటీ అనేది రాజకీయాల్లో ప్రతి పార్టీ మీద ఉంటుంది. నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, 2-3 నచ్చిన వాళ్ళు ఉంటారు. కాదు అని మనం చెప్పలేం. కానీ ట్రోలర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తారు, వదిలేస్తారు, అసభ్యకరమైన ఏవేవో కామెంట్లు పెడతారు. అది కూడా కాదండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, అలానే కార్యకర్తలుగా నడుస్తున్నటువంటి వ్యక్తులకు ఇబ్బందులు తెలుస్తాయి, అలానే ఎమ్మెల్యేలకు ఎంతో కొంత వాళ్ళకి తెలుస్తాయి. కానీ డిప్యూటీ సీఎం గారికి కూడా ఎంతో కొంత ట్రావెల్ చేసిన వరకు తెలుస్తాయి. కానీ ఏమీ తెలియనటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు, ఇబ్బంది తెలియని వ్యక్తులు ఇంట్లో కూర్చుని ఫోన్ తీసుకుని ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తే దానికి మనం జడ్జిమెంట్ ఇవ్వడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అండి. మేడం, గతంలో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ఉంది, మీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమైనా ఉందా? ఇప్పుడు అది వచ్చిన తర్వాత అదే సమస్యను మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిందా మీ నియోజకవర్గంలో? సమస్యలు అంటే మాకు ఎక్కువగా రోడ్లు చాలా అధ్వార్యంగా ఉండేవి. ఆ రోడ్లు ధర్మరాజు గారు వచ్చిన తర్వాత గ్రాంట్లు తీసుకురావటం కానీ, ఎమ్మెల్యే గ్రాంట్లు అండి, ఎంపీ గ్రాంట్లు అండి బ్రహ్మాండంగా వస్తున్నాయి. గ్రాంట్లు తీసుకుని దాన్ని ఏ విధంగా అయితే చేయాలనేటువంటిది ఆయుష్యం చేస్తున్నాయి. ఇంకా మిగతా మౌలిక వస్తువులు, మాది వచ్చేసి ఆక్వా రైతులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆక్వాకి, రైతులకి ఇంకా మౌలిక వస్తువులు ఏదైతే డ్రైనేజ్ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్, ఇంకా ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేది రోడ్డు. ఈ సహజమైనటువంటి ఇబ్బందుల్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళగానే ఆయన తీర్చుకొని వచ్చారు. గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారని నేను తెలియజేస్తాను. గతానికి ఇప్పుడు కానీ మార్పులు ఏమైనా వచ్చినాయంటారు? బ్రహ్మాండంగా ఏం మార్పులు వచ్చింది? చెప్పాను కదా నేను, రోడ్లు ముఖ్యంగా అధ్వానంగా రోడ్లు చాలా వరకు మరమ్మతులు జరిగినాయి. సీసీ రోడ్లు కానీ, కన్స్ట్రక్షన్ కానీ అవి చేసుకుంటూ వచ్చారు. డ్రైనేజ్ ఇష్యూస్ అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి జరిగిందని నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులను గతంలో కేడర్లో ఉన్నటువంటి పనిచేశారు, వారికి సరైన ప్రాధాన్యత లేదు, గుర్తింపు లేదనేది ప్రధానమైన ఆరోపణ. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఈ విషయం అయితే హైకమాండ్ పవన్ కళ్యాణ్ దృష్టి దాకా వెళ్తుందా? ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అందరూ ఒకలాగానే ఉంటారు, అందరూ ఎమ్మెల్యే గారి దగ్గరలోనే ఉంటారు, ఎమ్మెల్యే గారి ప్రేయర్లతో సుద్దా
మాట్లాడతారు అన్ని చేస్తారు, రండి కూర్చోండి అది చేయండి ఇది చేయండి అంటారు. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చేసేపటికి ఏమవుతుందంటే ఆయనకి ఈ సమస్యల్ని రెక్టిఫై చేసుకుని, ఇప్పుడు అది పైనుంచి ప్రెజర్ వస్తుంది, కింద నాయకుల నుంచి ప్రెజర్ వస్తుంది, అలానే కార్యకర్తల నుంచి ప్రెజర్ వస్తుంది, ప్రజల నుంచి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ తీర్చేటప్పటికి ఆయనకి సమయం ఉండదు. ఆ సమయం చాలా తక్కువ టైంలో ఉంటుంది కాబట్టి కార్యకర్తలందరూ కొంచెం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వరకు రావట్లేదు, మాకు కనిపించట్లేదు, ఈ టైప్ ఆఫ్ కొంచెం ఎవరైనా సరే కంగారు పడతారు. అలానే కార్యకర్తలు అనేటువంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్టే అంటాను. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు, డిఎస్సి అన్నారు, సంవత్సరానికి వచ్చే 1,00,000 ఉద్యోగాలు అన్నారు. కనీసం వచ్చి ఏడాది నోటిఫికేషన్ వదిలేరు కదండి, 16,000 పోస్టులు కదండి. అవునండి, ప్రభుత్వం అనేటువంటిది అవకాశం ఇచ్చిందా లేదా? ఫస్ట్ చేస్తారు, మాకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఎక్కడ అంటున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఆయన పెట్టింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద. పెట్టారా లేదా? సంతకం పెట్టినది అమలైందా? అవుతుంది కదండి, ఎందుకు అమలు అవ్వలేదని మీరు ఏ విధంగా చెప్తారు? జాబ్స్ ఇవ్వలేదు కదా, 1.5 year లో అవ్వలేదు అంటారా? ఆయన అయితే మాత్రం నోటిఫికేషన్ వదిలేరు. అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది అప్లై చేసుకున్నారు, 16,000 ఉద్యోగాలు అని చెప్పారు. మరి అవి కూడా వస్తున్నాయి. అంటే నేనేమంటానంటే సంవత్సరంన్నర కాలాది మాత్రమే అయింది కదా, ఏడాదిన్నర అయింది కదా, ఇంకా ఉంది కదా సమయం. మనం కూడా సమయం ఇవ్వాలి. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఇలా ఎవరైనా ప్రశ్నించారా? అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పక్కన మీలాంటి మీడియా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కానీ లేదంటే ఎవరైనా కానీ ఈ రకంగా మమ్మల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం మేము సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధిని కూడా చేస్తున్నాం. మరి మీరు అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నారు? సంక్షేమాన్ని మీరు అడుగుతున్నారు ఇందాటి నుంచి నన్ను కూర్చోబెట్టి, అభివృద్ధిని ఎందుకు మీరు అడగలేదు? ఏడాది కాలంలో అభివృద్ధి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? రాష్ట్రంలో అమరావతి దగ్గర నుంచి పోలవరం వరకు పనులు జరుగుతున్నాయి. అమరావతి వెళ్ళారా ఈ మధ్యకాలంలో? కూటమి అధికారం వచ్చిన తర్వాత అమరావతి చూసారా? చూసానండి. గతంలోకి ఇప్పటికి చాలా మంది. ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు? ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చిందంటే ఇప్పుడు వ్యవస్థ అనే దాన్ని బిల్డ్ చేయడానికి సమయం పడుతుంది. మన రాజధాని అమరావతిని వెంటనే కట్టేయడానికి, వెంటనే అయిపోవడానికి, ఇప్పుడు పోలవరం విషయం కానీ ఇంకొకటి కానీ వెంటనే అయిపోవడానికి సమయం పట్టదు. ఆయన ఏం చెప్పారు? 10 సంవత్సరాల కాలం నాకు ఇవ్వండి, నేను చేసి పెడతా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సంవత్సరం ఏడాదిన్నర ఇచ్చారు. మీరు ఇప్పుడే ప్రశ్నిస్తే ఎలా అవుతుంది? నేను అనేది గతానికి ఇప్పుడు మార్పులు ఏమన్నా స్టార్ట్ అయిందని అడుగుతానండి. అమరావతిలో గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు అదొక అడవిలాగా అయింది. అసలు ఏం పట్టించుకోలేదు, వదిలేశారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక 50-60 కోట్లు కేటాయించి మొత్తం క్లీన్ చేయించారు. ఆ జంగిల్స్ అంతా క్లీన్ చేయించారు. ఈ ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం స్టార్ట్ చేసి మొదలుపెట్టి సగం నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపించాడు జగన్మోహన్ రెడ్డి అక్కసుతో. ఇప్పుడు గతంలో ఆల్రెడీ ఈయన చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కసుతో ఈ రాజధాని ఎక్కడ కట్టేస్తే మొత్తం ఇంకా చంద్రబాబు నాయుడు గారి తిరుగుండదో అని 30 ఏళ్ళ మళ్ళీ అధికారం తెలుగుదేశం పార్టీదే అవుతుంది, అది నాది అవ్వాలని చెప్పేసి దాన్ని మొత్తం కొల్లగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి నిర్మించుకుంటూ వస్తున్నారు. ఏ నిర్మాణానికైనా సమయం పడుతుంది. సమయం పట్టిన తర్వాత ఇప్పుడు రాజధాని నిర్మాణం మన పునఃప్రారంభ పనులు నరేంద్ర మోడీ గారితో వచ్చి చేయించారు. సో పనులు జరుగుతున్నాయనే కదా మనం చెప్పుకోవాల్సింది. అదే అప్పటికిప్పుడు కానీ మార్పులు అని వచ్చిందని అడుగుతాను. వెంటనే మార్పు వస్తుందంటే నేను చెప్పలేను, సమయం పడుతుంది అని చెప్తాను. పెట్టుబడులు ఎలా ఉన్నాయండి? గతానికి ఇప్పటికి రెట్టింపైనే అని చెప్పొచ్చు. అప్పుడు ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ఐటీ మినిస్టర్కి చాలా తేడా ఉంది. గతంలో అయితే పారిపోయేవారు. మరి వైజాగ్ బీచ్ల్లో అక్కడలో ఇక్కడ తిరిగేటువంటి కార్యకర్తలను తీసుకొచ్చి పెట్టుబడిదారులు ఇదిగోండి, రాష్ట్రం ఇదిగోండి అని చెప్పేవారు. మరి అవే మనం కూడా ఈ టీవీలోని న్యూస్లోని చూసి నమ్మేవాళ్ళం. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే పెట్టుబడులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకు? పెట్టుబడులు ఉంటేనే కదండి రాష్ట్రానికి డబ్బు వచ్చేది. ఇప్పుడు మనం ట్యాక్స్లు కట్టేస్తే దాంతో చేసేది ఏమి ఉండదు. చాలా మంది కామన్ పీపుల్ ఏమనుకుంటారు, మనం ఇచ్చే డబ్బులతో రాష్ట్రం నడుపుతుందంటే ఎక్కడ నడుపుతారు? 0.001% అవుతుంది అంతే, అంతకుమించి ట్యాక్సులు తేవాలి. పెట్టుబడులు రావాలి. ఎలాంటి బిజినెస్ వ్యాపారం ఎలాగో రాజకీయం కూడా అంతే. దీన్ని మనం ఏంటంటే సమానంగా వెళ్ళాలి. గతంలో చేసినటువంటి అప్పుల భారం ఎక్కువగా ఉంది కాబట్టి రాష్ట్రం కొంచెం నలిగిపోయి ఇబ్బందుల్లో ఉంది. దాని నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇబ్బందిని తీసుకుంటూ మెరుగుపరుచు ముందుకు వస్తున్నారు కాబట్టి సమయం ఇచ్చి చూడాలి ప్రభుత్వానికి అనేటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ అమలు చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా స్పందిస్తారు? ఉచిత బస్సు అనేటువంటిది మన ఏదైతే సూపర్ 6 హామీల్లో ఒకటి ముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండానే ఉండాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. మహిళలకు కానీ లేదంటే పెద్దోళ్ళకి కానీ లేదంటే స్కూల్ కాలేజీలకు వెళ్ళేటువంటి యువతకు కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బాగుందనేటువంటి ఉద్దేశంతో అప్పుడు చెప్పిన మాట నచ్చింది ప్రజలకు. ఈరోజు నచ్చే ప్రజలు ఓట్లేశారు, నచ్చే ప్రభుత్వం కూడా చేస్తుంది.
దాని తర్వాత ఎలా ఉంటది అనేది మళ్ళీ ఇంకో 1.5 అయిందో మనం మాట్లాడుకోవాలి. సూపర్ 6 లో బాగా ఒక పథకం అయితే బాగా హైలైట్ అయింది, ఉమ్. సోషల్ మీడియా ట్రోల్ అయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అది ఎప్పుడు అమలు అవుతుందండి? అయింది కదండి. ఇప్పుడు వీడియో కనుక ఒకటి చిన్న వీడియో చూసుకోండి మీరు, అందరికి 13,000 పడ్డాయి. పడ్డాయి కదండి. ఆ పథకం వేరండి. 15 నీకు 15, నీకు 15 మహిళకి అది మహిళ 1,500 1,500 1 ఇయర్కి వచ్చి 15,000. నిమ్మల రామయ్య గారు చెప్పారు, వీడియో కూడా బాగా సోషల్ మీడియా బాగా ట్రోల్ అయింది. నెలకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ప్రతి మహిళకి మహిళకి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి అన్నారు. 60 సంవత్సరాల లోపు 60 సంవత్సరాల లోపు. ప్రభుత్వం ఇబ్బందులో ఉంది. గతంలో జరిగినటువంటి అప్పుల భారం ఎక్కువగా ఉంది. దాని నుంచి బయటపడాలి, అప్పుడు అన్ని కూడా చేసి పెడతారనేటువంటిది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు పర్సనల్గా. నేను న్యూస్లో చూసి లేదంటే నేను చూసిన రాజకీయాల్లో చూసినంత వరకు చెప్పగలుగుతాను. నాకు తెలిసిన ఒపీనియన్ ఏంటంటే పైన నిధులు తక్కువగా ఉన్నాయి, డబ్బు మోతాదు చాలా తక్కువలో ఉంది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే చెప్పారో ఆ సూపర్ 6 అనేటువంటిది అమలు చేస్తారు, చేయగలుగుతారు. ఆ సత్తా చంద్రబాబు నాయుడు గారిలో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంది. ప్రజలు నమ్మండి. ఓట్లేసిన ప్రజల్ని ఇబ్బంది పెట్టి మోసం చేసేటువంటి ప్రభుత్వం అయితే, దొంగ ప్రభుత్వం అయితే మాది కాదు. మేడం, ఇప్పుడు గతానికి ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో మార్పులు కనబడుతున్నాయి. స్టేట్ వైడ్ చూస్తే ఎలా ఉంది? గతానికి ఇప్పటికి చూసుకున్నట్లయితే ప్రతి రంగంలోని మార్పులు అయితే ఉన్నాయి. అది డిపార్ట్మెంట్ కానీ లేదంటే అధికారుల్లో కానీ ప్రజల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ ఏ వ్యవస్థలో అయినప్పటికీ గతానికి ఇప్పటికీ వ్యవస్థ మెరుగుపడింది అని నేను చెప్పగలుగుతానండి. అంటే ఈ మధ్యకాలం చూస్తే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మీటింగ్లో కానీ మామూలు మీటింగ్ చెప్తారు, వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూస్తే 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు అనేది ఈజీగా అయిపోద్ది, వచ్చేది మన ప్రభుత్వం అంటారు. నిజంగా వైసీపీ మళ్ళీ అధికారంకి వస్తుందా? వచ్చే అవకాశం అసలు లేదండి. ఎందువల్ల అంటారు? సామాన్యుడు నలిగిపోయినటువంటి వ్యక్తి, గతంలో నలిగిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడో. ఎందుకంటే 30 ఏళ్ల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈరోజు నాకే 175 సీట్లు, ఇంకేంటి వెళ్ళిపోండి అని చెప్పి, అందరూ వెళ్ళిపోండి పీస్ఫుల్గా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి దుకాణాలు చదివేయమని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు తెల్లారలేదు చూస్తే ఏమైంది? 151 కాస్త 5 పోయింది, 11 మిగిలింది. సో ఏంటంటే కళ్ళకు అంటారు అందరూ, అవి నిజమే వాళ్ళు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలో నేను చూసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు లాగా నాకు ఎప్పుడు అనిపించలా. ఎప్పుడు ఒక అవినీతి నాకు అసలు ఎప్పటికీ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఒక రౌడీజం, ఒక దొంగలాగా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిన మాటలన్నీ కూడా ఫేక్ లానే అనిపించి ఎప్పటికీ రియాలిటీగా నాకు అనిపించలేదు. అనుకుంటే ప్రజలు 5 సంవత్సరాలు ఎలా సీఎం చేస్తారు? అదేనండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అవకాశం ఇచ్చారనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు, ఆయన చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి. అటువంటి ప్రజానాయకుడిని చూసి మరి అందరూ కూడా అవకాశం ఇస్తారు కదా. వారసత్వ రాజకీయాలు అనేటువంటి 1% అయినా 10% అయినా 20% అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ రాజకీయాలను చూసి ఈయనకి అవకాశం ఇచ్చారు. 151 ఏమైందండి ఈ రోజు? ఎందుకంటారు వైసీపీ 151 నుంచి 11 పడిపోయింది? ప్రధాన కారణం ఏంటంటే ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు అన్నాం, నేను ఎంపీలు అన్నాం, కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద నేనే చేయాలి. ప్రతి పథకంలోని నేనే ఉండాలి, ప్రతి దాంట్లో నేనే ఉండాలి, సంక్షేమం చేయాలి. దాన్ని ఆ సంక్షేమం ఇలా డబ్బులు ఇవ్వాలి, అలా లాగేయాలి. ఇప్పుడు డబ్బులు మీకు ఇచ్చారండి, ఈ రోజు 18,000 ఇచ్చా. 18,000 ఇస్తే మీరు ఏం చేస్తారో బట్టలు కొనేస్తారు, అవి కొనేస్తారు, ఇవి కొనేస్తారు. మళ్ళీ 10,000 ట్యాక్స్ లోపల మనకే వచ్చేస్తున్నాయి. ఈ చేతి నుంచి వెళ్తుంది, ఈ చేతి నుంచి వెళ్తుంది. నాకేంటి బంగారులో ఉంది. ఆ స్టేట్ ఏమైపోలే, రాష్ట్రం ఏమైపోలే, పోలవరం అయిపోలే, రాజధాని ఏమైంది? ఈరోజు 3 రాజధానులు అన్నారు. ఏమైనా చేయగలిగారా? వాళ్ళ వల్ల ఏమైంది చెప్పండి? రాష్ట్రానికి ఇప్పుడు ఆ సంక్షేమం ఈ సంక్షేమం అంటారు, సంక్షేమం పక్కన పెట్టండి. అభివృద్ధి ఏమైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో? ప్రజావేదికను కొల్లగొట్టాడు. మరి ఏం చేశాడు? డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి న్యాయం చేశాను ఆయన చెప్తారు. నేను తీసుకొచ్చాను, ఉద్యోగాలు కల్పన చేశాను, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చెప్తారండి. వ్యవస్థ ఉంది, ఉన్న వ్యవస్థని మెరుగుపరిచి సరిపోయేది కదా. వ్యవస్థ ఎందుకు? పంచాయతీలు ఉన్నాయి కదా, ఆశా వర్కర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు ఎందుకు? వాళ్ళ ఇబ్బంది ఏంటి? అదే వాలంటీర్లకు 5,000 ఇచ్చేది నువ్వు ఉద్యోగాలు పెట్టి 15,000-20,000 లేదంటే 20-30,000. ఇంటర్ చదువుకున్న వాళ్ళకి 5,000కి నెలకి 5,000 వస్తే ఏం చేసినట్టు? చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ కాలే చేశారు కదా. ఇంక ఏ దారి లేక రాష్ట్రానికి అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనప్పటికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగం లేనప్పటికీ ఏం చేస్తారు? ఉన్న 5,000కి అడ్జస్ట్ అవుతారు.
ఆ విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా సచివాలయ వ్యవస్థ కూడా మెరుగుపరిచినట్టు నాకేం అనిపించలే. ఉన్న పంచాయతీల్ని అభివృద్ధి చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకోకుండా ఇంకొక అప్పు తెచ్చి ఇంకొకటి కట్టి ఎందుకండి ఇది? ఆ ఉన్నటువంటి సలహాదారులు అందరూ కూడా మరి సక్రమంగా ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వ్యవస్థే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అండి. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏదన్నా ఒక రూపు వస్తుంది అంటారా? ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో 29 నాటికల్లా అమరావతిలో ఇది ఇంకా రాజధాని ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అనేది ఏమన్నా గెజిట్ చేసే అవకాశం ఉండి ఒక రూపు ఏమన్నా వస్తుందా? ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 100% అమరావతి రూపకల్పి. ఆయన ఈరోజు అమరావతిని ఖచ్చితంగా చేయగలుగుతున్నారు, ఆయన పట్టారంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. డిప్యూటీ సీఎం గారు కూడా దానికి, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతే ఖచ్చితంగా అమరావతి మీద ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రేపటి రోజున ఈ ఎవరు ప్రశ్నించడానికి లేకుండా అమరావతిని రూపొందిస్తారనేది నా ఉద్దేశం అండి. ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వైసీపీ చేస్తుంది, మీరు ఆ విషయంలో స్ట్రైట్ గా చెప్పాలి. చెప్పండి. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అంటారు? ఇదేంటండి, అరకు గిరిజనుల దగ్గర ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా. ఈ రోజు ఆయన మొన్నటి వరకు రాజకీయాల్లో తిరిగారు, దాని తర్వాత ఆయన మూవీ ప్రమోషన్ చేసుకున్నారు, మళ్ళీ దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకేంటండి? ఈ విధంగా కాకుండా ప్రతిరోజు ప్రశ్నించారు, ఏ సమస్యను పరిష్కారం చేశారు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి రోజా గారు ఆరోపణ కూడా చేశారు కదా. ఇప్పుడు సమస్య పరిష్కరించే స్టేజ్ లో ఉన్నప్పుడు సమస్యను ఎలా రైతులకు గిట్టుబాటు ధరలేదు మహానుభావుడు అని చెప్పి రోడ్ ఎక్కిన రైతులకు పరామర్శించే పరిస్థితి లేదనేది రోజా గారు అదే రోజులు సంబంధించినటువంటి రైతులు రోడ్ ఎక్కారని చెప్తారు. ఆక్వా రైతులు మిర్చి రైతు గిట్టుబాటు ధర లేదు, ఆక్వాకి ధర లేదు, అవును మీరు ధర లేదు. అదే రైతులు ఈ రోజు మళ్ళీ అలాగే ధర్నాలు చేస్తున్నారా? అలాంటి జరిగింది కదండి. ఎప్పుడండి? గుంటూరులో గతానికి ఇప్పటికి ఆక్వా రైతులకి గతానికి ఇప్పటికి ఆక్వా రైతునికి, ఇప్పుడు నేనే ఒక ఆక్వా రైతుని చెప్పండి, గతానికి ఇప్పటికి అప్పుడు ఎంత ఉండేది? ఎలా ఉంది రేట్? రైలు ధర ఎంత ఉండేదండి? అప్పటికి ఇప్పటికి 100 ఉండేది, లేదంటే 150 ఉండేది, లేదంటే 200 ఉండేది. ఇప్పటికి ఎంత ఉంది? 350, 340 ఉంది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మార్పు ఉంది. ఎలా ఉంది? అప్పుడు రేట్ అప్పటికి ఇప్పటికి 50-60 రూపాయలు తేడా ఉంది కదండి సుమారు. ఇంకెంత పెంచుతారు? మరి వైసీపీ గిట్టుబాటు ధర లేదు, ఏ రంగం కూడా వైసీపీలో ఉన్న వాళ్ళకి పాపం రావట్లేదేమో, చెరువుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రావట్లేదేమో, కానీ ప్రజలందరూ ఇబ్బందులు లేరని రైతులు అందరూ కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది లేదు, ఇంకా కొంచెం ముందుకెళ్తే మెరుగుపరుస్తారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి వైసీపీ ఒక మోసం కాదండి, భవిష్యత్తు గ్యారంటీ. ఆయనకి ఏం అవసరం అండి ఈ వయసులో ఆయన మోసం చేసి ఏం సాధించగలుగుతాడు? అంటే ఇది కూటమి అనేది చంద్రబాబు గారి అనేది కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, డోర్ టు డోర్ చేస్తున్నారు. మీకు ఇచ్చిన హామీలు ఏంటి, ఇంకా గవర్నమెంట్ మీకు ఏమీ లేదు, మీకు ఎంత బాకీ ఉందని అని చెప్పి ఒక లిస్ట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేశారని కాదు, మేమెంత మోసం చేసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ మోసాలన్నింటినీ ఎలా రెక్టిఫై చేస్తున్నారు అనేది ఒకటి పెట్టుకుని వెళ్ళమనండి, బ్రహ్మాండంగా యాత్ర అనేది విజయవంతం అవుతుంది. ఎందుకంటే మోసం చేసే అంత అవసరం ఇప్పుడు ఇందులో ఎవరి కూటమిలో ప్రధానమంత్రి గారిని కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ప్రజలకు ఇబ్బందులు ఏంటి, మనం ఎలా పరిపాలించాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే ఇంకా మోసాలు చేసేటువంటి అవసరం ఏముందండి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తాను. మేడం, ఇప్పుడు వైసీపీ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ ఒకటి రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడతారో, అరాచకాలకు ఇబ్బంది పడి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ నోట్ చేయండి. ఆధారాలు కూడా అందులో అధికారంలో వచ్చిన తర్వాత ఆధారాలు కూడా అందులో సెండ్ చేయండి. ఇదంతా కూడా డిజిటల్ లైబ్రరీ కలగద్ది. మనం అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి చెల్లిస్తామని చెప్తారు. ఎలా స్పందిస్తారు? మూల్యం చెల్లిస్తారు. అధికారంలోకి రారు కదండి, ఇబ్బంది ఉంది, రాసుకోమనండి, మా పేర్లతో శుద్ధ రాసుకోమనండి. కార్యకర్తలు మీకు తప్పు చేసిన పేరు ఎప్పుడూ రాయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండేటువంటి బుద్ధి ఏంటంటే తప్పు చేసే వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉంటారు కదా. ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి మా పేర్లు రాసుకోమని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇది నేను చెప్పగలుగుతా. ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాసుకోమని మళ్ళీ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా చేసి కేసుల్లో బదనామా చేస్తారో వాళ్ళ పేర్లు అందులో నమోదు చేయండి. ఈ డాష్ ఇదంతా కలిసి మన పార్టీకి సంబంధించిన లైబ్రరీలో ఉంటుంది. మన అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారికి న్యాయం చేస్తామంటారు. సప్త సముద్రాలు అవుతున్నా లాక్కొస్తా ఉంటున్నారు. 5 సంవత్సరాల్లో చేయలేని న్యాయం ఇప్పుడు ఏం చేస్తారండి? మళ్ళీ
ఇప్పుడు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, ఎవరికి న్యాయం జరగల, అందరికీ అన్యాయం జరిగింది. మీ ఇల్లులు కూడా మా పేర్ల మీద పెట్టేసుకుంటాం అన్నారు. మొత్తం అవినీతి, దోచేత్తం, దొంగతనాలు, దాచుకోవడాలు, ఇంతకు మించి 5 సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో చేంజ్ చేస్తారు. ఎవరిస్తారు అవకాశం వాళ్ళకి? మీరు చెప్పండి, ఎవరిస్తారు అవకాశం? బాధపడిన ప్రజలు ఇస్తారా? గాయపడినటువంటి ప్రజలు ఇస్తారా? అంటే ఏడాది కాలంలోనే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకత వచ్చింది అనేది వైసీపీ చెప్పింది. నిజంగా వ్యతిరేకత వచ్చిందా పార్టీలో, ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రజలకి ఏవో కావాలి, కోట్లు కావాలి, ప్రతి ఓడికి 50, 60, 70 కోట్లు కావాలి. అవి ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? వ్యతిరేకత అంటే ఏముందండి, మాకు అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, అవి కావాలని అడుగుతారు. అంతేగాని మేము బాగున్నాం, ఓకే, మేము తినగలుగుతున్నాం, మా పిల్లలు తినగలుగుతున్నారు, రేపు తర్వాత భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు తినగలుగుతారు, ఇది ఎవరో ఆలోచించరు. ప్రజలు అన్నటువంటి వ్యక్తులు ఏంటంటే బేస్గా ఈ పార్టీ వస్తే ఈ పార్టీ నచ్చదు, ఈ పార్టీ వస్తే ఈ పార్టీ నచ్చదు, రేపు వద్దు ఇంకో ప్రభుత్వం ప్రవేశపెట్టినా సరే ఆ పార్టీ నచ్చదు. అలాంటి వాళ్ళు అందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటూ మీకు ఇది కావాలా, ఇన్ని కోట్లు కావాలా, అన్ని లక్షలు కావాలనేటువంటిది ఇబ్బందులు. కానీ ఎవరికి ఏం కావాలనేటువంటిది ఇప్పుడు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఏం కావాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి తెలుసు, డిప్యూటీ సీఎం గారికి తెలుసు, ప్రధానమంత్రి గారితో సహా తెలుసు. వాళ్ళకి వాళ్ళ అవసరాలు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఓట్లేసి నమ్మి ఈ రోజు ఇంతవరకు నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారనేటువంటిది నమ్మాలి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనేది వైసీపీ ఆరోపణ. నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా? లేదండి, వ్యతిరేకత ఉంటే ఈ పార్టీకి రోడ్లెక్కి ప్రజలు. గతంలో 1.5 ఏళ్ళలోపే ప్రజలు వచ్చేసారు ధర్నాలు. కానీ ఆ వ్యతిరేకత ఎలా ఉంటుందంటే అండి, ఏ రకంగా ఉంటుందంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఫస్ట్ సోషల్ మీడియా నుంచి మొదలవుతుంది. సోషల్ మీడియా నుంచి, మీలాంటి మీడియా ఛానల్ నుంచి, మీలాంటి డిబేట్ల నుంచి మొదలవుతుంది. ఇప్పుడు అటువంటి వాతావరణం ఏమైనా కనిపిస్తుందా మీకు? బయట కొంత ఆందోళన జరుగుతున్నాయి కదా, ఆందోళన జరుగుతుందంటే రోడ్లు ఎక్కే వాళ్ళు ఎవరంటే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు, డబ్బులు ఇచ్చి రోడ్లు ఎక్కిస్తున్నారు. వైసీపీ పార్టీ ప్రజలు ఇబ్బందులు ఉన్న ప్రజలు వచ్చారండి. మీతో ఇప్పుడు రైతులు ఉన్నారు, మేము స్వతహాగా వచ్చిన రోజు ఏది ఏ రోజు లేదు. మేము వచ్చిన రోజు ఏంటంటే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, పదండి మీకు మా పార్టీ అండగా ఉంటుంది, పదండి మీకు ఇప్పుడు ఆక్వా రైతులు కానీ, లేదంటే రైతులు కానీ, ఇంకొకరు కానీ, లేదంటే కరెంట్ ఛార్జీల విషయంలో ఏ విషయంలో అయినప్పటికీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారో పదండి మనం ముందుంటామని యువతను కానీ అలా వెళ్ళాం. కానీ మేము వెళ్ళి మేము గొడవలు పెట్టి ఏ విషయం లేని దానికి ఇబ్బందులు పెట్టి రప్పా కోయటాలు అలాంటివి మేము ఎప్పుడో చేసామా? సాధ్యపడుతుంటారు అది రప్ప కోయటం, అది సినిమా డైలాగ్, అది పుష్పాల డైలాగ్. అవునండి, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి అని అసలు ఆ మనిషిది. అటువంటి వ్యక్తి సమర్థించుకుంటూ మళ్ళీ ఆ డైలాగుని చెప్తూ వాళ్ళు ఏమన్నారు, తప్పు అన్నారా అని ఒప్పు అన్నారా అని చెప్పేసి దాన్ని సమర్థించాడంటే అటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటాడు? ఆ పార్టీ ఏ రకంగా ఉండుంటది అంటే, ఒక పార్టీ నాయకుడు ఆ రకంగా ఉన్నాడంటే కార్యకర్తలు ఇంకే లెవెల్లో ఉంటారు. మనం కూడా ఒకసారి అది ఆలోచించుకోవాలి. ఎందుకు మీకు జనసేన పార్టీ అంత ఇష్టం? ఈ చిన్న వయసులో మీరు జనసేన పార్టీని చూస్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీ ఎలా చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే, యాక్చువల్లీ రాజకీయాలకు మా కుటుంబానికి కూడా అంత సంబంధం ఏమి లేనిటువంటి వ్యక్తి, న్యూట్రల్ పీపుల్ మేము కూడా. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మన కోసం నిలబడ్డారు. ఆయన ప్రజా పోరాట యాత్ర అనేటువంటి ఒక యాత్ర చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ రోజు పార్టీని వదలలేదు. ఆయనతో పాటు మనం కూడా ఉండాలి, ప్రజలకు మంచి చేసి. ఆయనకి ఏం అవసరం అండి, ఈ రోజు సినిమాలు చేసుకుంటే కోట్లు. మరి అటువంటి వ్యక్తి ఆ డబ్బంతని తీసుకొచ్చి ఆ రోజు ఈ ప్రజలకు పెడుతూ, మరి ఈ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అంత ఒక సూపర్ హీరో అయినటువంటి వ్యక్తి ఈరోజు సామాన్య ప్రజలతో ట్రావెల్ చేసి, మాలాంటి వ్యక్తులతో ఆయన ట్రావెల్ చేసి సమస్యలు ఏంటని తెలుసుకుంటున్నారంటే ఆయన వ్యక్తిత్వానికి నేను ఎప్పుడూ కూడా సలాం కొడతాను. అంటే ఈ చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, గత 5 ఏళ్ల కాలం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? ఇబ్బంది అంటేనండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, మాటలు. మనకెందుకులే ఈ రాజకీయం అనిపించిందా గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా? అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి, రాజకీయాలు ఎందుకు అని. కానీ ఏమనిపించింది అంటే కళ్యాణ్ గారు నిలబడ్డారు, ఎప్పుడు ఆయన ఇన్స్పిరేషన్. ఆయన నిలబడ్డారు, ఆయనతో పాటు మనం నిలబడ్డామంటే నిలబడాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనకెందుకులని వదిలేసాం అనుకోండి, ఇప్పుడు కుటుంబం దాని విలువ ఉండదు. ఇప్పుడు కుటుంబం ఉంది, మనం కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆ ఇబ్బందిని ఎలా సాల్వ్ చేయాలి, ఆ కుటుంబాన్ని ఎలా చూస్తేనో ఇప్పుడు నేను పార్టీని కూడా ఆ విధంగానే చూశాను. మా అధిష్టాన నాయకుడి నిర్ణయానికి, అలాగే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గం కూడా బాగా డెవలప్ అయింది. ఆ కార్యకర్తలు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కూడా మమ్మల్ని చూసుకుంటారు. సో ఇంకా ఇబ్బంది లేనిటువంటి వాతావరణం నేను ఇప్పటిదాకా చూశానండి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా మాట్లాడారు? మాట్లాడారు. ఎన్నిసార్లు కలిసారు పవన్ కళ్యాణ్? నేను 4 times అండి. 4 times. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయనతో ఏం మాట్లాడారు?
ఫస్ట్ టైం అంటే ప్రజా సమస్యలో భాగంగా ఒక సమస్యను తీసుకెళ్ళాను. జనవాణిలో కలిసాను ఫస్ట్ టైం. ఏంటండి ఆ సమస్య? అది అది నార్మల్ గా అది గవర్నమెంట్ ఉండేటువంటి గవర్నమెంట్ లోనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు చాలా ఒకటి కదా, ఒకటి రెండు మూడు. మా డిప్యూటీ సీఎం అయిన నియోజకవర్గం తర్వాత డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఫస్ట్ అవ్వక ముందు, డిప్యూటీ సీఎం అవ్వక ముందు సమస్యను తీసుకెళ్ళాను. తర్వాత కంగ్రాచులేషన్ చెప్పడానికి అనమాట. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్స్ లేక ఇబ్బందుల్లో ఉన్నాయి, ప్రజలకు సరైన వైద్యం లేదు, వైద్య సదుపాయం మెరుగుపరచాలనేటువంటి ఆ సమస్య ఆయన దగ్గర తీసుకెళ్ళాను కళ్యాణ్ గారికి. దాని తర్వాత ఫోన్ వచ్చింది. మా లోకల్ గా ఏంటంటే మాకు ఏ ఇష్యూ అయినా సరే, ఎవరికి ఏ సమస్య వచ్చినప్పటికీ అక్కడ అంటే గణపవరంలో అక్కడ కొంచెం సరిగ్గా లేకపోవడంతో తాడేపల్లిగూడెం లేదంటే భీమవరం రావాల్సి వస్తుంది. మామూలుగా ఏ మనిషికైనా సరే ముందు వైద్యం బాగుండాలి కాబట్టి, ఎంత రాజకీయాలు ఉన్న తర్వాత కానీ హెల్త్ ఉండేనే కాబట్టి ఆ హెల్త్ బాగుండాలనేది, హెల్త్ అనే విషయాన్ని ఆయన కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం అప్పుడు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇంకొకసారి భీమవరం వస్తే నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో అక్కడ కలిసాను, అక్కడ మాట్లాడాం. దాని తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కంగ్రాచులేషన్ చేయడం కలిసి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం మీకు ఏమనిపించింది? ఎలా అనిపించింది మీకు? అసలు చూడటం వేరు, దూరం నుంచి చూడటం వేరు, డైరెక్ట్ కలిసి మాట్లాడటం వేరు. అవునండి, ఆయనతో మాట్లాడిన సమయం తక్కువైనప్పటికీ కూడా అది ఎప్పటికీ మర్చిపోలేని సమయం. అది ఆయనతో మాట్లాడే విధానం కానీ, ఆయన మమ్మల్ని అమ్మ బాగున్నావా, ఫస్ట్ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మ బాగున్నావా, అమ్మ బాగున్నావా ఫస్ట్ ఆయన పలకరించే పిలుపులో ఒక అద్భుతం, ఒక తీయదనం, ఒక అమ్మదనం ఉంటది. ఎందుకంటే మన సోదరి భావంతో ఆయన కూడా మేము అన్నయ్య అని మేము పిలవగానే వీర మహిళ నేనే కాదు, నా తోటి వీర మహిళలు కూడా కళ్యాణ్ గారు అసలు నిజం చెప్పాలంటే ఆయన పేర్లతో సుద్దా, ఫేస్ తో సుద్దా ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటారు. ఆయన గుర్తింపు ఆ విషయంలో ఉంది. ఆయన సినిమాల్లో చేసినప్పుడు ఆయన ఎలా ఆయనకు ఉండేటువంటి విధానం ఏంటో నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో ప్రతి కింద గ్రౌండ్ లెవెల్ వ్యక్తిని కూడా గుర్తు పెట్టుకుంటారు. అటువంటి కెపాసిటీ ఆయనలో ఉందండి. ఎన్నికల ముందు వీర మహిళంతా చాలా ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజున వీర మహిళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఈ విషయాన్ని నేనేమంటానండి, మేము ఎదిరించాం, ఫైట్ చేసాం, మా కళ్యాణ్ గారు నిలబెట్టాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు హోదాలో ఆయన ఉన్నారు. ఎంత నాయకులు కార్యకర్తలు కష్టపడినా దాంట్లో అంతే పాత్ర వీర మహిళలు కూడా ఉంది, సమానంగా ఉందండి. వీర మహిళలు అందరూ కష్టపడి ఈ రోజు అంటే ఇప్పుడు వీర మహిళలు అంటే 50-50 అంటే వీర మహిళలు ఎంత ఉందో పాత్ర సేమ్ ఉంది. ఇప్పుడు మహిళలు ఏ పార్టీలోనే లేని అంత లేడీస్ సంఖ్య జనసేన పార్టీలో ఉందండి. ఎందుకంటే ఇళ్లలో ఉండే లేడీస్ ఈరోజు బయటకు వచ్చి రాజకీయాల కోసం చేస్తున్నారంటే వాళ్ళకి రాజకీయాలు తెలీదు, నాకు కూడా తెలీదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రోజు బయటకు వచ్చినటువంటి వ్యక్తులు మేము. అలాంటి వ్యక్తులకు ఆయన పార్టీలో స్థానాన్ని కల్పించడం, వీర మహిళలు అనేటువంటి పెట్టినటువంటి బిరుదులో గుర్తింపును కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో చేయటం. ఏంటంటే మేమేమనుకున్నామంటే గతంలో ఆయన నిలబెట్టాలి, ఆయన ఆ హోదాలో కూర్చోబెట్టాలి అనుకున్నాం. ఎమ్మెల్యేని చేయడం కానీ, డిప్యూటీ సీఎం చేయడం కానీ చేసాం. ఇప్పుడు ఆయన ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఆయన మీద పెట్టాం మేము పని. దాని తర్వాత మళ్ళీ మా వంతు. మీ గుర్తింపు ఏంటి ప్రజెంట్? అధికారం మేము అధికారంలో ఆయన కూర్చోబెట్టాం. తర్వాత ఆయన మమ్మల్ని గుర్తించినా మాకు ఇష్టమే, గుర్తించకపోయినటువంటి ఇష్టం. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు గుర్తింపు కోరుకుంటారు. గుర్తింపు నాకు అవసరం అన్నది. అంటే ఇప్పుడు జనసేన పార్టీ జీరోలో వచ్చినటువంటి టైంలో మేము వచ్చినటువంటి వ్యక్తులు, మేము గుర్తింపు కోసం వచ్చిన వ్యక్తులం కాదు. ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి వ్యక్తులుగా మేము ముందుకు వచ్చాం. కానీ గుర్తింపు కావాలి, డబ్బు కావాలి, హోదా కావాలి, హుందాతనం కావాలంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏదన్నా గుర్తింపు అనేది కోరుకుంటారు. గుర్తింపు లేదో నాకు నేను కోరుకోలేదు అనేది పెద్ద అబద్ధం. అది మీరు అలా చూసుకున్నట్లయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు నుంచి ఎలా ఉన్నారు, ఈ రోజు నుంచి అలానే ఉన్నారు. కొత్త వ్యక్తులు వచ్చారు, రేపన్న రోజు వెళ్ళిపోతారు. కానీ 2005 సంవత్సరాలు కష్టపడిన వేరే మహిళలకు ఈ రోజున పరిస్థితి ఏంటి అనేది నా ప్రధాన క్వశ్చన్ అండి. ఈ రోజు సంతృప్తిగా ఉన్నారా? గతంలో కష్టపడ్డారు, నష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, భయపడ్డారు, జాబ్లు వదులుకొని వచ్చారు, శక్తికి మించి ఖర్చు పెట్టారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? వేరే మహిళల పరిస్థితి ఏంటి? అంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ కాన్సెప్ట్ తో వచ్చారనేది మీకు చెప్తున్నాను నేను. అంటే నాకు పదవి కావాలి, నాకు హోదా కావాలి, డబ్బు కావాలనేటువంటి వచ్చిన వ్యక్తులు కాదు. అందుకే
పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడే 100% హ్యాపీ. ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, మాకు ఆ పదవులు కావాలి, ఈ పదవులు కావాలి, ఈ గుర్తింపు కావాలి, ఆ గుర్తింపు కావాలని గుర్తింపు కోరుకునే వ్యక్తులు ఏం కాదు. కళ్యాణ్ గారు ప్రతి గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా గుర్తిస్తారో అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఆయన అంతటా ఆయనే పిలిచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పదవులు ఎవరైనా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారే కాదు, లోకేష్ గారు ఇవ్వచ్చు, లేదంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు అధ్యక్షుడు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. కానీ మా పార్టీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు లేదే. ప్రతి పార్టీలో పార్టీ అధ్యక్షుడే ఇస్తారు పదవి అనేది. ఇవ్వచ్చు, వీళ్ళకి కూడా రైట్స్ ఉంటాయి. కానీ మా పార్టీలో వచ్చేటప్పటికి ఏంటంటే కళ్యాణ్ గారి పిలుపు లేనిదే ఏ పదవి రాదు. ఆయన పిలుపు ఉండాలి. ఆయన ఎప్పుడు పిలుస్తారో అప్పుడు దాకా మేము వేచి చూస్తాం అంతే. 100% ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి స్వార్థం లేదు మాలో. నిస్వార్థంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన వెంట మేము వచ్చాం. ఆయనకే 10 సంవత్సరాలు పదవి లేదు కదండి. ఆయనే అంత ఇబ్బంది పెట్టి నలిగిపోతూ పార్టీని సమకూర్చుకుంటూ ఇంట్లో డబ్బు పిల్లల కోసం దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి రాజకీయాన్ని నడుపుతూ అంత ఇబ్బందుల్లో ఉండి ఈ రోజు మేము సంవత్సరన్నర కాలంలో ఎవరో బయట వాళ్ళు వచ్చి అడిగినట్టు మా సొంత పార్టీలో మా సొంత కుటుంబంలో మేము వెళ్ళి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి మేము ఎలా అడగలుగుతాం? పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతారు? చంద్రబాబు గారు 30 ఏళ్ల పాటు మేము అధికారులు ఉంటాము, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పి అంటారు పదే. మరి మీ కోరిక ఏంటి? మీ కోరిక ఎప్పుడు ఫలిస్తుంది? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవుతారు అని మేము అనుకోవాలా. ఈ రోజు 2024లో ప్రజల అవకాశం ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదించారు డిప్యూటీ సీఎం అంటే. రేపు అలానే 2024 ఎన్నికల్లో ఎలా 29లో ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పరిపాలన చూసి ఈ పాలన చూసి తెలుగుదేశం చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్న 20 సంవత్సరాలు ఆయన దగ్గర ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనేది పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. ఒక వీర మహిళ గాని ఒక జన సైనికుడు గాని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలనేది వాడి కళ. 2023లో అనుకుంటండి సొంతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అంటే 10 ఏళ్ళు నేను సీఎం గా ఉంటానని చెప్పారు. ఆయన కోరిక అనుకోండి, ఆయన ఇష్టం అనుకోండి, ఆయన స్వార్థం అనుకోండి, మనకు అనవసరం. 10 ఏళ్ళు రాజకీయాల్లో నేను సీఎం కింద ఉంటాను దాని తర్వాత అని చెప్పేసి అన్నారు ఆయన. ఆ విషయం కళ్యాణ్ గారికి కూడా ఇష్టపడితే మాకు ఇష్టమే. ఇప్పుడు వరకు కూటమి కలిసే ఉంటుంది నమ్మకం ఉంది. ఇప్పటికే అయిపోయింది కదండి, ఈ అవకాశం అయిపోయింది. 2029 అవకాశం కూడా బహుశా ఆయన ఇష్టపడి కూటమితో పాటు ఓకే అని ఆయన ఇస్తే మేము దానికి కూడా వేచి చూడటానికి మా పార్టీ నాయకులందరూ కూడా సిద్ధమే. అప్పటి వరకు కూటమి కలిసే ఉంటుంది నమ్మకం ఉందా మీకు? కూటమి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే కూటమి కలిసి ఉంటాయి. కార్యకర్తలు ఇబ్బందులు పడి నలిగిపోవటం అనేది పార్టీలో ఉంటది. అలానే పార్టీ నాయకులు పిలవటం వాళ్ళని జో కొట్టడం మీకు తెలియదు ఏముంది. ఓపెన్ గా నాయకులు పిలిచి ఇప్పుడు నాకు కళ్యాణ్ గారు ఇష్టం, మీకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం, మీ అధిష్టాన నాయకుడు మిమ్మల్ని పిలిచారు, నా నాయకుడు నన్ను పిలిచాడు, మనం చేద్దామమ్మా ప్రజలు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు రామ్మా అంటే నేను వెళ్తాను, మీరు వస్తారా? వస్తారు. అక్కడ జరిగేది అదే. వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంటే ఆటోమేటిక్ గా రాష్ట్రం బాగుంటది. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏంటి ఎలా జరుగుతుంది అసలు బెస్టా ఏంటి ప్రజలు అనుకున్నట్టుగా ఈ యొక్క ఎలయన్స్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది 5 సంవత్సరాల్లో తెలుస్తుంది. దాన్ని బట్టి ముందున్న ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో సంగతి ఆలోచించాలి. నిమ్మల మౌనిక ఎయిమ్ ఏంటి అసలు రాజకీయాలు? పవన్ కళ్యాణ్ గారి వెంట నడవటం అంతే. లైఫ్ లాంగ్ అనుకుంటున్నా అంతే. ఆయన పార్టీ ఉన్నంత కాలం ఆయన ఏం చెప్పారు, కట్టెగాలేంత వరకు నేను రాజకీయాల్లో ఉంటానన్న. అలానే నేను కూడా సమయం సందర్భం బాగున్నా బాగోకపోయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా అయినా నేను రాజకీయాల్లో ఉంటాను. సింగిల్ లైన్ లో చెప్పాలంటే సిబిఎన్ గారు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి విజనరీ లీడర్ అంటాను 100%. నాకు చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? ఆయన గురించి మాట్లాడాలంటే అసలు నిస్వార్థమైనటువంటి వ్యక్తి. స్వార్థం లేదు మనిషికి, జీరో. ఇప్పుడు నాకన్నా రాజకీయాల్లోకి వస్తే ఇదని అదని ఏదో చిన్న చెత్తగా స్వార్థం ఉంటది. మీకన్నా ఈరోజు మీరు చేస్తున్నారు, మీడియాకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీకు స్వార్థం ఉంటది. పవన్ కళ్యాణ్ అంటే స్వార్థం లేని వ్యక్తి. ఎవరు ఉండరు కదండి స్వార్థం లేనిదే. మన ఇంట్లోనే స్వార్థం లేని మనుషులు లేని ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? చూపించిన ఈ సమాజంలో స్వార్థం లేని వ్యక్తులు ఎవరున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. దొంగ, పక్క గజ్జి దొంగ. నారా లోకేష్ గారు మంచి వ్యక్తి. ఆయన కూడా కింద పడి మళ్ళీ పైకి లేచినటువంటి వ్యక్తి, స్ట్రాంగ్ పర్సన్. ఈ 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుందంటారు? మళ్ళీ 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, మళ్ళీ 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం. పోలవరం చేసేది మేమే, ఆ పోలవరాన్ని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసేది, రిబ్బన్ కత్తిరించేది కూడా మేమే. 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు ఫైనల్ గా? ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ముఖ్యమంత్రి స్థానం కూడా ఆయనకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారే పిలిచి సీఎం స్థానంలో కూర్చోండి అని చెప్పినా మనం ఆశ్చర్యపోనక్కర్లా. 29లో పక్కా కన్ఫర్మ్ అంటారు? పక్కా.
కెమెరాలు రెండు రికార్డ్ అవుతుంది. చేసుకోండి, రికార్డ్ చేసుకోండి. 29 అని నేను అనలేను కానీ ఆయనే పిలిచి ఈయన కూర్చి ఇస్తారో సీఎం సీట్లో కూర్చోబెట్టి. సీఎం సీట్లో కూర్చోబెడతారనేది నా బలమైన నిర్ణయం. థ్యాంక్ యూ. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ఉన్నాము. ఈ రోజున అధికారంగా వచ్చే ఏడాదిన్నరలో ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పథకాన్ని అమలు చేశాము. రేపు ఆగస్టు 15న మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారో అది అమలు అవుతుంది. కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది అమరావతి రాజధాని నిర్మాణం అనేది. పోలవరం కూడా మాతోనే సాధ్యమవుతుంది. మరలా పోలవరం ప్రాజెక్ట్ని రిబ్బన్ కట్ చేసేది కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ రోజున జనసేన పార్టీ వీర మహిళా అధ్యక్షురాలు నిమ్మల మౌనిక చెప్తున్నారు. ఇది ఈ రోజున నిమ్మల మౌనిక గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం.